ఒక చిన్న పల్లెటూరిలో అనిత అనే అమ్మాయి తన తల్లి సునీతతో కలిసి జీవించేది. అనితకి స్నేహితులతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు ఆమె స్నేహితులు ఆమెను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. ఎవరూ ఆమెతో మాట్లాడలేదు, ఆడుకోవడం మానేశారు. అనిత చాలా బాధపడింది. సాయంత్రం ఇంటికి వచ్చి తల్లితో కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా, నాతో ఎవరూ మాట్లాడటం లేదు, నా మాట పట్టించుకోవడం లేదు, నన్ను ఎగతాళి చేస్తూ దూరంగా ఉంటున్నారు, నాకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది. తల్లి సునీత అనితను ప్రేమగా చూసి, అనిత, నీకు నీ విలువ అర్థం కావడానికి నేను నీకు ఒక విషయానికి చూపిస్తాను, రా, మన అక్వేరియం దగ్గరకు వెళ్దాం అంది. తల్లి ఆమెను తీసుకెళ్లి అక్వేరియాన్ని చూపించింది. అందులో అందమైన బంగారు చేపలు, ఇంకా కొద్ది సాధారణ తెల్లటి చేపలు ఈదుతున్నాయి. తల్లి అనితను చూసి అడిగింది, ఈ బంగారు చేపల గురించి చెప్పు, అవి నీకు ఎందుకు ఇష్టం? అనిత వెంటనే అంది, అవి చాలా అందంగా ఉంటాయి, మెరిసిపోతాయి, అందరూ అవే చూడటానికి ఇష్టపడతారు. అప్పుడు తల్లి మరో సాధారణ తెల్లటి చేపను చూపించి, మరి ఇది అని అడిగింది. అనిత నిర్లక్ష్యంగా అంది, ఇది సాధారణంగా ఉంటుంది, అందంగా కనిపించదు, అందుకే ఎవరికి పెద్దగా ఆసక్తి ఉండదు. తల్లి నవ్వి అంది, అనిత, నీకు తెలుసా, ఈ బంగారు చేపలు అందంగా ఉన్నా నీటిని శుభ్రం చేయడం వంటి పనులు చేయవు. కానీ ఈ సాధారణ తెల్లటి చేప నీటిలోని మలినాలను తింటుంది, నీటిని శుభ్రం చేస్తుంది. ఈ అక్వేరియం అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఈ చేప చాలా ముఖ్యమైనది. దీని విలువ అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ఇది చేసే పనులు ఎవరూ చేయలేరు. అనిత ఆశ్చర్యపోతూ తల్లిని చూసింది. తల్లి మళ్ళీ అంది, మన జీవితాల్లో కూడా ఇలానే ఉంటుంది. మన మంచితనం, మన ప్రయత్నాలు మన విలువను నిరూపిస్తాయి. అందరూ నీ విలువను గుర్తించకపోయినా నువ్వు నీ పని నిజాయితీగా చేస్తే నీ విలువ ఆవిష్కృతమవుతుంది. అనిత తల్లి మాటలు విని తనలో నమ్మకాన్ని పెంచుకుంది. నిజమే అమ్మా, నేను ఎవరైనా నన్ను అంగీకరించగానే నా విలువ ఉందని అనుకోవడం తప్పు. నా పనితో నా విలువను చూపిస్తాను అంది. ఆ రోజు నుంచి అనిత తన బాధను పక్కన పెట్టి తన ప్రయత్నాలను నమ్ముకుని జీవించడం ప్రారంభించింది.